అందరికి నమస్తే. ఉరుమి పిడుగొచ్చి నెత్తిన పడదంట, అట్లుంది ఇప్పుడు. బడ్జెట్ పెట్టిరు కదా, బడ్జెట్లో లెక్కలు చాలా తమాషా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు ఎవ్వరికి సామాన్యులకు అర్థం కావు, ఈవెన్ జర్నలిస్టులు కూడా చాలామందికి అర్థం కావు. దాన్ని చాలా స్టడీ చేస్తే తప్ప కొద్దిగా అర్థమవుతుంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ కొత్త బడ్జెట్లో ఎక్సైజ్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టున్నది. అంటే మందు ధరలు పెంచడమా లేకపోతే మద్యం సేల్స్ పెంచడమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయకపోతే ఆ డబ్బులు రావు. నిజానికి అంతకుముందు 2023-24లో 19,884 కోట్లు రావాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే అది 32,000 కోట్లకు రీచ్ అయింది. ఆల్మోస్ట్ డబల్, 32,000 కోట్లు. ఇప్పుడేం చేశారంటే దాన్ని 25,167 కోట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 45,000 కోట్లు అంట. బడ్జెట్ మన స్కీమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? 6 గ్యారెంటీల్లో ఎన్నో అమలు చేయాలి కదా. అమలు చేయాలంటే ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? ఇప్పుడు గవర్నమెంట్కి వస్తున్న ఇన్కమ్ ఎంత? 12,000 కోట్లు నుంచి 13,000 కోట్లు వస్తాయి ఎవ్రీ మంత్. దానిలోకి వెళ్ళి ఈఎంఐలు 4,000 కోట్లు, అది అబద్ధం ఒకటి ఉంది చూడండి. 7,000 కోట్లు ప్రతి నెల అప్పు కడతామని చెప్పింది చూడండి, అది 4,400 కోట్లు వాళ్ళ బడ్జెట్లో పెట్టేసిండ్రు. అది 4,400 కోట్లు మొత్తం ఇంట్రెస్ట్ ప్లస్ అసలు, కొన్ని ఏమో ఈఎంఐలు ఉంటాయి, కొన్ని ఏమో ఇంట్రెస్ట్ కడుతుంటాం, ఇంకా ఈఎంఐ స్టార్ట్ కాలేదు. అంతా కలిసి 4,400 కోట్లు. 7,000 కోట్లు అంటే తప్పు, 4,400 కోట్లు. ఇప్పటివరకు వాళ్ళు కట్టింది 30,000 కోట్లు కట్టింది. అట్లాంటివి అవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అసలు గ్యారంటీలు అమలు చేయకపోయినా సరే లాస్ట్కు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా, లేకపోతే వీళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్స్ కొనసాగించాలన్నా మందు మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. మందు తాగకపోతే, మందు తాగే వాళ్ళు ఎవరైనా కనీసం ఒక 15 రోజులు కనుక స్ట్రైక్ చేస్తే ప్రభుత్వం మొత్తం అతలకుతలమవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చింది ఇప్పుడు. నెలకు టార్గెట్లు పెట్టిండ్రు మందు దాపనికి. వైన్ షాపులకు బాగా తెలిసింది. వైన్ షాపులకు ఏంటంటే అర్జెంటుగా గోదాంకి వెళ్ళి డబ్బులు కట్టి డీడీ కట్టి తీసుకుపోవాలి. వాళ్ళ పాయింట్ ఉంటుంది కదా, సేల్ పాయింట్, ఆ సేల్స్ పాయింట్ నుంచి తీసుకుపోయి ఇంకా అరగంట లేట్ అయినా, ఒక గంట ఎక్కువ అయినా, అవసరమైతే బెల్ట్ షాపులకు వాళ్ళు టార్గెట్ పెడతారు. వైన్ షాపులో బెల్ట్ షాపులో టార్గెట్ పెడతారు. 2 కాటన్లు అయితే ఇయ్యం, 4 కాటన్లు తీసుకుపోవాలి మందు. నువ్వు ఇప్పుడు 4 కాటన్లు తీసుకుపోలే బీర్లు, ఫుల్ మొత్తం 2 కాటన్లు అయితేనే ఇస్తాం. రాయల్ స్టాకు క్వార్టర్ బాటిల్ 3 ఫుల్ అయితేనే, 3 క్వార్టర్లు అయితేనే, కాటన్లు అయితేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఎందుకంటే వీళ్ళ మీద అక్కడి నుంచి ఒత్తిడి ఉంది, వీళ్ళు బెల్ట్ షాపులలో ఒత్తిడి పెడతాడు. ఇంకా బెల్ట్ షాప్ ఆయన ఏం చేస్తాడంటే ఊరికి తీసుకుపోయి ఇంకా దుకాణం పెడతాడు కదా. మామూలుగా ఉండదు. మామూలుగా మనం జరంగోలు వస్తే ఉండే మెడికల్ షాపులు ఉంటాయి కదా, అవేమో సాయంత్రం 7:30-8 ఊర్లో మ్యాక్సిమం 9 గంటలకు మూసేస్తారు. మళ్ళీ ఊర్లో ఉన్న వాళ్ళు మనకు అర్జెంటు పిలానికి జ్వరం వచ్చింది తెరువు అంటే తెరుస్తారు మానవతా దృక్పథంతో. ఇది అట్లే ఉండదు. 12 గంటలకు పోయినా మందు దొరుకుతుంది. 12 గంటలకు ఇంకా పొద్దుగాల 6 గంటలకు వెళ్ళి కలాపి కొట్టే కానీ స్టార్ట్ అవుతుంది. కలాపి కొట్టేటప్పుడే షాప్ తెరుచుకొని పెడతాడు. ఎందుకంటే ఆయనకి ఎంత అమ్ముకుంటే అంత మంచిది, ఆయనకి ఎంత అమ్ముకుంటే అంత బడేం తగ్గుతుంది. ఈ వైన్ షాపులలో సిండికేట్ అయ్యి అట్లా వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. అవసరమైతే 1-2 షాపులు పెట్టాలి. ఈ కొనకో షాపు ఊరుకు, ఆ కొనకో షాపు పెట్టాలి. ఇప్పుడు దాని ప్రభుత్వం కూడా ఏం పట్టించుకుంటలేదు. ఎక్సైజ్ శాఖ కూడా ప్రొహిబిషన్లు ఏం లేదు, మొత్తం కొనసాగించడమే, అమ్మడమే వ్యాపారమే గవర్నమెంట్, అట్లా అయిపోయింది లాస్ట్కి. అందుకే పోయినసారి బాగా అయిందని చెప్పి ఈసారి పెట్టినారు. పోయినసారి అంటే ఎలక్షన్ వచ్చింది, పోయినసారే కదా మనకు అసెంబ్లీ ఎలక్షన్ దానినే వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్ ఆల్మోస్ట్ లాస్ట్లో వచ్చింది అప్పుడు. కాబట్టి బాగా సేల్స్ అయినాయి. మధ్యలో బై ఎలక్షన్స్ కూడా వచ్చినాయి పోయినసారిలో. మరి ఈసారి ఏమొచ్చినాయి? ఈసారి ఏం లేవు కదా. ఇప్పుడు ఏం లేకపోతే ఇది ఎట్లా రీచ్ అవుతారంటే, ఒకటి మందు ధరలు పెంచడం. ఇప్పుడు ఎంత బీర్ 150 రూపాయలు. యాక్చువల్గా మొన్ననే ఒక పెద్ద ప్లాన్, ఒక స్కెచ్ అయింది. కాకపోతే ఆ స్కెచ్ వర్కౌట్ కాలేదు. మొత్తం బుయ్యున లేచారు మీదకి, ప్రభుత్వం మీదకి. ఏంటంటే ఈ మొత్తం బ్రాండ్స్ చేంజ్ చేసేసి ధరలు పెంచడం అనుకో. ఇప్పుడు ఉన్నదానికి ధరలు పెంచితేనేమో మొన్ననే 150 రూపాయల దాయనం బ్రీజర్ బీర్ 150 రూపాయలకు దాయనం, ఇప్పుడు 150 రూపాయల 20 రూపాయలు పెంచుతారా అని కొట్లాడకు దిగుతారు. తాగుతారులే కానీ ఫస్ట్ ఒక వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా బ్రాండ్ మార్చామనుకో, బిర్యానీ బీర్ 200 రూపీస్ బిర్యానీ బీర్. ఏంటంటే కొత్త బ్రాండ్ అంటాడు, దీనిలో మంచిగా ఉంది అంటాడు, లవంగాలు ఉన్నాయంటాడు, యాలకులు ఉన్నాయంటాడు, బిర్యానీలో ఉండేటి అన్ని దీనిలో ఉన్నాయంటాడు. ఇంకా బిర్యానీ తినే బదులు ఇది అయ్యనరా అనుకోవాలి. అట్లా బిర్యానీ బీర్ 200 రూపీస్కి అమ్మాలి. ఆ ప్లాన్ అయ్యింది ఆల్రెడీ, అదంతా నడుస్తుంది. తాత్కాలికంగా ఆగింది. ఏదో రోజు మళ్ళీ మనం అంతా బిర్యానీ బీర్ పోవాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇంకా మిగతాయి కూడా బిర్యానీ బీర్ ఒకటే కాదు, హంటర్ బీర్లు అట్లాంటివి కూడా చాలా వస్తాయి. అట్లా బ్రాండ్లు మార్చి కొంత ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. ఏముంటుంది చెప్పండి, బీర్ తయారీ ఎంతనో మీకు తెలుసు కదా. ఒకసారి నేనే ఆ బీర్ల తయారీ కంపెనీల అధ్యక్షుని ఈయనే కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ చేసి ఆయన ఏం చెప్పిండు, 25 రూపాయలకు బీర్ తయారవుతుందంట.
25 రూపాయలకు బీర్ తయారు కావడం కాదు, ఆ కంపెనీ లాభం కూడా బీర్లో 25 రూపాయల కంపెనీ లాభం కూడా అయిపోతుందంట. ఇంకా మన దగ్గర 125 రూపాయలు ఎక్కువ గుంచుతుర్రు. ఈ 125 రూపాయలు ఎవరు తింటున్నారంటే గవర్నమెంటే 100 రూపాయలు తింటుంది. 100 రూపాయలు ఒక బీర్ కాడ 100 రూపాయలు గవర్నమెంట్. నెత్తి వీలది కాదు, కత్తి వీలది కాదు, 100 రూపాయలు గవర్నమెంట్కి వస్తున్నాయి ఒక బీర్ కాడ. మిగతా 25 రూపాయల ట్రాన్స్పోర్టు ప్లస్ ఆ షాప్ అయిన కమిషను, వైన్ షాప్ అయిన కమిషన్ ఇవ్వాలి కదా, ఆయన కూడా ఉండాలి కదా, లేకపోతే ఎట్లా అమ్ముతాడు? ఆయనకు పోతాయి, ఆయన ఒక 16 రూపాయలు ఏమి పోతాయి, మిగతా అంతా ట్రాన్స్పోర్ట్ కింద జమ చేస్తారు 8-9 రూపాయలు. 100 రూపాయలు లిటరల్గా ఒక బీర్ కాడ గవర్నమెంట్కి వస్తున్నాయి. కాటన్లు ఎన్ని ఉంటాయి? 10-12 ఉంటాయి బీర్లు. ఒక కాటన్ దగ్గర 1200 రూపాయలు గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. దాన్ని ఇంకా పెంచాలి, 1200 బదులు దాన్ని 2000 రూపాయలు చేయాలి. అంటే ఏం చేయాలి? దాని ధర పెంచడం, లేకపోతే సేల్స్ పెంచడం. సేల్స్ ఒక కాటన్ అమ్మే కాడ 2 కాటన్లు అమ్మాలి, అప్పుడు 1200 బదులు 2400 వస్తాయి. ఆ ప్లాన్ ఏదో చేసినట్టు గట్టిగా స్కెచ్ చేసినట్టు కనిపిస్తుంది. అందుకే 25,167 కోట్లు మందుతో కొట్టాలని ప్లాన్ చేసింది ఈ బడ్జెట్లో. ఇదే పెద్ద ఇన్కమ్ సోర్సెస్ ఏం లేవు గవర్నమెంట్కి. వాళ్ళు మొత్తం 3 రకాల డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయినారు. దానిలో ముందుది ఒకటి రెవెన్యూ, అంటే భూముల రిజిస్ట్రేషన్లు, దానికి సంబంధించింది. 2 వైన్స్, 3 ట్రాన్స్పోర్ట్. ఈ 3 మీద డిపెండ్ అయింది గవర్నమెంట్. దీనిలో ఎక్కువ కాన్స్టెంట్గా ఉంటుంది కదా, నెల జీతం వచ్చినట్టు టెన్షన్గా ఇంట్లో వండుకున్న వస్తుందిరా బాయ్ అంటారు చూడు, ఇల్లు కిరాయి ఇచ్చిన వాళ్ళకి, గవర్నమెంట్ జీతాలకి వస్తుంది అట్లా. వాళ్ళకు కూడా మంచి 1 తారీఖు వస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ జీతాల పరిస్థితి నాలాగానే ఉంటుంది. కానీ ఇదేంటంటే ఈ రెవెన్యూ అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. మన దగ్గర ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంది? 0 ఉంది రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ మళ్ళీ పికప్ కావాలి, మళ్ళీ పైసలు రావాలి. కాబట్టి ఇది పెద్ద నమ్మకం లేదు. ఓ నెల మంచిగా ఉంటుంది, ఓ నెల మొత్తం దొబ్బుతుంది. అమావాస్య వస్తే రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి, ఇంకేదో వానాకాలం వస్తే రిజిస్ట్రేషన్ తగ్గిపోతాయి, ఇంకేదో ఎక్కడో పిడుగు పడితే ఈ రిజిస్ట్రేషన్ తగ్గిపోతాయి. కాబట్టి రెవెన్యూ ఇక్కడ గ్యారంటీ లేకుండా పోయింది. ఒకటి ట్రాన్స్పోర్టు, మన కొత్త వెహికల్స్ కొంటాం కదా, 2 వీలర్స్, కార్లు, ట్రాక్టర్లు ఏమైనా కావచ్చు. ఏమైనా కొంటే ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ కడతాం కదా, ఆ రోడ్ ట్యాక్స్ దాని మీద ఇది కూడా కొంత స్థిరంగా ఉంటుంది మార్కెట్. కానీ ఈ అన్నిటికన్నా గ్యారంటీది ఏంటంటే వైన్స్. వానాకాలం కానీ, ఎండాకాలం కానీ, చలికాలం కానీ బీర్ అవుతుంది, లేకపోతే విస్కీ అవుతుంది. చలికాలం విస్కీ, ఎండాకాలం బీర్లు, ఇంకా మధ్యలో వానాకాలంలో మిక్సుడు, అవి ఇవి మిక్సుడు. మన దావతులు లేకపోయినా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా బతికినా, ఇంటి పక్కలోనికి ఏమైనా అయినా, ఇంటి పక్కలోనికి గెలిచినా, ఇంటి పక్కన జాబ్ వచ్చినా, దోస్తుగాడు ఊరికి పోయినా, దోస్తుగాడు ఊరి నుంచి వచ్చినా, అన్నిట్లో మనం ఈ విషయంలో మాత్రం ఫుల్ కాన్స్టెంట్గా ఉంటాం. ఎక్కడ ఈ మద్యం ధరలు పెంచినా ఆగదు. అదే వీక్నెస్, మన వీక్నెస్ అదే కదా. తెలంగాణలో అదొక పాతకాలం నుంచి కొంత ఉండే, అది ఎక్కువైపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏంటంటే ఒక సాంప్రదాయం టైప్ అయిపోయింది. ఇంటికి కొన్నాక ఛాయ్ ఇవ్వకపోతే ఎవరు ఫీల్ అయితే లేరు. ఇప్పుడు ఎవరైనా చుట్టపైన వస్తే ఓ ఛాయ్ ఇవ్వలేదనుకో ఏం కాదు, నువ్వు ఇడుపులో కూర్చోబెట్టినా సరే, ఇంటికి రానియకపోయినా సరే, కానీ ఆయనకు ఒక పెగ్గిస్తే మావాడు మంచి మర్యాద చేసిండు ఇంటికాడ పోతే అంటారు. నువ్వు అదే లోన్కి పిలిచి ఛాయ్ పోయి ఈ ఛాయ్ పోసి పంపించండి, ఏం పోసిండు అయినా మేము ఛాయ్ తాగమా బయట, ఇట్లా మాట్లాడతారు. అట్లాంటి సీజన్ నడుస్తుంది తెలంగాణలో. అట్లని దీని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు దీని ధరలు పెంచడం ఎలా? తర్వాత భూముల ధరలు ఏంటంటే, భూముల ధరలు పెంచాలి ఒకటి ఉంది, రిజిస్ట్రేషన్ ధరలు పెంచితే ఎట్లుంటుంది అనేది, అది పెంచాలనా లేదా మార్కెటే 0 ఉంది. పెళ్లిపిల్ల లేకుండా పెళ్లి చేసినట్టు ఉంటుంది భూముల ధరలు పెరిగితే. రియల్ ఎస్టేటే లేదు, భూముల ధరలు పెరిగి ఏం చేసుకుంటారు? కాబట్టి అది ఒట్టిపోయిన గొడ్డావలాగా అయిపోయింది. అది ఇంకా వీళ్ళకి మిగిలింది ఇది ఒక్కటే, దీని మీద ఉంది. ఎప్పుడు పెంచుతారో తెలియదు ఆయన, త్వరలోనే పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే మనలోనే ఒక బీరు తాగేతానికి 2 బీర్లు, ఒక క్వార్టర్ తాగేతానికి 2 క్వార్టర్లు తాపే అలవాటని చేయాలి, లేకపోతే మద్యం ధరలు పెంచాలి. ఈ ఎక్కువ మందు అమ్మాలంటే కొంత ప్రెషర్ ఉంటుంది. మందు అమ్మడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మొన్నలు కూడా వారంలో ఒక్కరోజు తాగితే ఒక రోజు ఆగుదాం చాలామంది ఉంటారు. రోజు తాగే వాళ్ళు అదొక బ్యాచ్. రోజు పొద్దుగాలు వేస్తే రాత్రి తాగదే బ్యాచ్ ఒకటి ఉంటుంది. సాయంత్రం కాగానే ఇట్లా పొద్దుముఖంగానే ఒకటి వేద్దామనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ప్లస్ వారానికి ఒకనాడు వేద్దామనే బ్యాచ్ ఒకటి ఉంటుంది. లేకపోతే ఇంకా అసలు దానికి దూరంగా ఉండే బ్యాచ్, వాళ్ళతో గవర్నమెంట్కి ఏం ఉపయోగం లేదు. మందు తాగిన వాళ్ళతో గవర్నమెంట్కి ఏం ఉపయోగం లేదు. మీరంతా ట్యాక్స్ పేయర్లు అయితేనే గవర్నమెంట్కి ఉపయోగం. మీరే అసలైన సిటిజన్స్ తెలంగాణకు. అట్లా ఇప్పుడు ఇది ఏంటంటే, మందు అమ్మడం పెంచడం కన్నా మద్యం ధరలు పెంచితే ఏమవుతుంది? 2 రోజులు కొద్దిగా అటు ఇటు అంటారు. మళ్ళీ బీర్ 200 రూపాయలు అయిందనుకో, ఏం చేస్తారు? ఆ గులుక్కుంటూ పోయి తాగుతారు. ఫస్ట్ అనుకుంటారు 2 బీర్లు తాగాక 1 బీరు తాగుతాం ఏందంట అని. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ ఎట్లా 2 బీర్లు తాగుతాం. కాబట్టి మందు ధరలు పెంచడమే ప్రభుత్వం ముందున్న అసలైన మార్గం. దాన్ని పెంచే ప్రయత్నాలు ఉన్నాయని మనకు బడ్జెట్ను చూస్తే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ కేర్ఫుల్ అండ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.